మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచన పరంగా గమనిస్తే సాతానుడికి తెలుసు దేవుడు పరిశుద్ధుడని, మనకి పేరుకే తెలుసు ఆయన పరిశుద్ధుడు, కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ అంటున్న మాట, సేవోపకరణములు మొయ్యువారులారా మీరు పరిశుద్ధపరచుకోండి. సేవోపకరణములు అనగా దేవుడి నామాన్ని, పరిశుద్ధ నామాన్ని, పరిశుద్ధ వివాహంలో మనం ఉన్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోస్తున్నప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఈ లోకంలో. ఒక సూక్తి యేసు అనుచరులుగా మేము ఇచ్చే ఒక సూక్తి అనగా, క్రైస్తవేతరులు చదవని బైబిల్ ఏంటిదంటే మనం పరిశుద్ధంగా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ అంటున్న మాట, మీరు అక్కడ ఏది ముట్టుకోకండి అంటున్నారు. ఏంటిది ముట్టుకోకూడదు ఆలోచించండి. ఇక్కడ చెప్తున్నది, ద సెంట్రల్ ఇష్యూ ఈజ్ నాట్ ద ఫిజికల్ ఫ్రీడమ్ ఆర్ ద ఫిజికల్ రిడెంప్షన్. ద సెంట్రల్ ఇష్యూ ఈజ్ స్పిరిచువల్గా. ఇక్కడ ఉన్నది ప్రాముఖ్యమైనది ఏదో శారీరక బంధకాల నుంచి విడిపింపబడడానికి కాదు. ప్రాముఖ్యంగా రాయబడింది మనం ఆధ్యాత్మికంగా బలపడాలి. ఏ పాపం అనే బంధకాల్లో ఉన్నామో వాటి నుంచి మనం బయటకి రావాలి అని అంటే మన జీవితాల్లో ఆ అపవిత్రమైన వాటి నుంచి మనం దూరము కావాలి. అపవిత్రమైన వాటి ఏవి కూడా మనం ముట్టుకోకుండా మనం జీవించాలి అనే మాట ఇక్కడ రాయబడింది. ఈరోజు అపవిత్రమైనవి ఏంటిది బ్రదర్ అని చెప్తే, నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వాక్యం చెప్తుంటూ ఒక్కొక్కరిని వెంబడిస్తున్నారు, కానీ యేసుప్రభు వారిని వెంబడించే విధంగా ఈ రోజుల్లో లేరు. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించవలసింది ఏది అపవిత్రమైనది అని అనగా, ఈ లోకరితమైన వాటిల్ని, పెళ్ళైనాక అక్రమ సంబంధాలు, మన జీవితాల్లో విశ్వాసులుగా ఉండి బూతులు మాట్లాడడం, మన జీవితాల్లో విశ్వాసులుగా ఉండి మనం వ్యసనాలకి అలవాటైపోయి జీవించాలి, మనం విశ్వాసులుగా ఉండి మన జీవితాల్లో వ్యభిచారము చేయడం, లేకపోతే వేశ్యలతో సాంగత్యం కలిగి జీవించడం, ఇవన్నీ మన జీవితాలు చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, లేనిపోని మాటలు, లేనిపోని ఆగ్రహం ద్వారా, లేనిపోని గాసిపులు, ఇతరుల గురించి చెడు మాట్లాడడం, ఇవన్నీ అపవిత్రమైనవి మన జీవితాల్లో. అవి మనం చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచన. వి నీడ్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్. అక్కడ అంటున్నమాట పవిత్రపరచుకోనండి. మనం పవిత్రపరచుకోకుండా మన జీవితాల్లో దేవుడి నామాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తాం? అదొక పాత్ర. దేవుడి నామము అనే సేవోపకరణములే కదా. ఆ విధంగా ఉన్న వాటిని మనము పరిశుద్ధంగా లేకుండా, నేను చిన్నప్పటి నుంచి చెప్పే మాట, క్రైస్తవ భాష ఒకటి ఉంది చిన్నప్పటి నుంచి కదా, క్రిస్టియన్ టర్మినాలజీ లేకపోతే క్రిస్టియన్ లాంగ్వేజ్ ఏంటి, తన ప్రైజ్ ద లార్డ్, దేవుడు చూసుకుంటాడు బ్రదర్, దేవుడి నామాన్ని బ్రదర్ అనేవారు నోరు ఇప్పితే బూతులు తప్ప ఏమీ రావు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా చెప్పే మాట, నేను కాదు దేవుడు అంటున్న మాట, మనల్ని మనం సాతానుడికి తెలుసు పరిశుద్ధుడని. మన జీవితంలో మనం ఆయన పాత్రలుగా మనం ఉన్నప్పుడు ఇట్స్ ఎ మ్యాండేట్, ఇట్స్ ఎ కండిషన్. ఎవరైతే ఆ సేవోపకరణలు మోస్తున్నారో వారు పరిశుద్ధులుగా ఉండాలని ఇట్స్ ఎ కంపల్సరీ థింగ్. వాట్ ఎవర్ అస్, మనం ఏ విధంగా ఉంటున్నాము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అనేది గ్రహించాలి.